శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి మరో 24 గంటల్లో మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే మీరైతే ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు. మీ మంచి కోరి చెప్తున్నాం. ఇక ఈ యొక్క తులారాశిలో పుట్టిన వాళ్ళు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే ఎవరూ లేనప్పుడు చూడండి. అయితే ఈ యొక్క తులారాశి జాతకులకు మరో 24 గంటల్లో అసలు ఏం జరగబోతోంది, ముఖ్యంగా వీరి యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అలాగే ఈ తులారాశి వారు ఈ సమయంలో ఏ దేవతారాధన చేసుకోవాలి, అలాగే మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా శుక్రగ్రహం యొక్క ప్రభావం చేత అంటే రాశాధిపతి వీరి యొక్క రాశాధిపతి శుక్రుడు సంపదలకు, విలాసాలకు, సిరి సంపదలకు కారకత్వం వహించే ఈ యొక్క రాశాధిపతి శుక్రుడి యొక్క ప్రభావం చేత ఈ తులారాశి వారికి అయితే వీరి జీవితంలో ఎన్నో అద్భుతమైన పెను మార్పులు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు లోపల వీరు ఎంత బాధలో ఉన్నా పైకి మాత్రం వీరు చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటారు. ఈ తులారాశి వారు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వీరు సమయాన్ని నెగ్లెక్ట్ చేయరు. అదేవిధంగా ఒక్క నిమిషం కూడా సమయాన్ని వేస్ట్ చేయకుండా తాము చేసే ప్రతి పనులు ఆయా రంగాలలో ఎంతో శ్రద్ధ పెట్టి పనులు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు ఇప్పుడే జాగ్రత్త పడండి. ఎందుకంటే మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా మీకు జరగబోయేది తెలిస్తే మీకైతే ఊహించని విధంగా మీ జీవితంలో పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇక ఈ విషయం తెలిస్తే మీరైతే ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు. ఇక ఈ పెను మార్పులు అనేవి మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి. ఈ పెను మార్పులు ఈ రాశివారి జీవితంలో జరుగుతుందని మీరు ఎప్పుడు ఎన్నడూ ఊహించనే ఉండరు. ఈ తులారాశి వారి జీవితంలో మరో 24 గంటల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా కలిగేటటువంటి పెను మార్పులు ఏమిటంటే కనుక ఈ యొక్క తులారాశి జాతకులకు మరో 24 గంటల్లో మీకైతే విపరీతమైన అదృష్టం పట్టబోతూ ఉంది. ముఖ్యంగా ఆ అదృష్టం కూడా మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ యొక్క జాతక చక్రం అనేది మారబోతోంది. అంతేకాదు మీ యొక్క రాశి చక్రంలో ముఖ్యంగా పంచమ స్థానంలో కుంభరాశిలో సంచరించేటటువంటి సూర్య భగవానుడు, అలాగే షష్టమ స్థానంలో సంచరించే రాశాధిపతి శుక్రుని యొక్క కారణంగా, అలాగే శనిదేవుని యొక్క కారణంగా మీకైతే మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా అనూహ్యమైన మార్పులు కలగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది మీకు ఒక విచిత్రమైన మార్పులు కలిగించబోతున్నాయి. మీకు మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి మేలే చేస్తారు. ఎందుకంటే మీకు ఈ పెను మార్పుల కారణంగా మీ జీవిత భాగస్వామి అన్ని విధాలుగా మీ వెన్నంటే ఉంటారు. ఆమె ఇచ్చే సూచనలు, సలహాల వల్ల మీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలలో అన్ని పనుల్లో ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి మీకైతే తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది. అలాగే ఏ పనులు ఏ టైంలో చేస్తే మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు అనే విధంగా మీ జీవిత భాగస్వామి ఇచ్చే సలహాల సూచనల కారణంగా మీరైతే చాకచక్యంగా ఉద్యోగంలో పెను మార్పులను చూస్తారు. మీ పై అధికారులు మీ పనిని చూసి ఇంప్రెస్ అవుతారు. మీకు ప్రమోషన్ దిశగా వారు అడుగులు వేస్తారు. మీకు జీతాలు కూడా పెరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా చాకచక్యంగా అభివృద్ధి చెందుతారు. ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు, కళాకారులకు ఎవరైతే వృత్తి నిపుణులు ఉన్నారో వారికి ఈ సమయంలో మీ జాతకంలో ఒక శుభవార్త వినడం జరుగుతుంది. అలాగే మీరు ఊహించని కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా తులారాశి వారు ఈ సమయంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా అదృష్టవంతులుగా మారబోతున్నారని చెప్పొచ్చు. ఈ సమయంలో ఈ రాశి వారికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక నిస్వార్థంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మీకు ఈ సమయంలో నెరవేరి తీరుతాయి. ఇక మరో 24 గంటల్లో మీకు అదృష్టం అనేది మామూలు విషయం కాదు. బ్రహ్మాండంగా మిమ్మల్ని అదృష్టం వరించబోతోంది. అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా
అనుకూలించబోతూ ఉన్నాయి. మీ యొక్క జీవితం పూర్తిగా మారబోతోంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక మీ యొక్క ఎదుగుదలను చూసి మీ శత్రువులు అసూయతో కుళ్ళుకుంటారు. అలాగే మీ మీద నరదిష్టి కూడా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా ఆర్థిక పరంగా ఎదుగుతారు కాబట్టి ఇతరులు మిమ్మల్ని చూసి అసూయతో ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు నరదృష్టి నుంచి రక్షణ పొందడానికి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు ఆవాలు వేసుకొని స్నానం చేయడం వల్ల మీ పైన ఉన్నటువంటి నరదృష్టి తొలగిపోతుంది. అలాగే మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు మిరపకాయలు వేలాడదీయండి. మీ ఇంట్లో ఉండే నరకోశ నరపీడ తొలగిపోతుంది. ఇక ఈ తులారాశి జాతకులు మీకు శక్తి పెంపొందించడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలాగే హనుమంతుని ప్రార్థించడం వల్ల మీలో ధైర్యం మరింతగా పెరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, మరో 24 గంటల్లో ఈ తులారాశి వారికి వీరి జీవితంలో ఏ విధంగా పెను మార్పులు సంభవించబోతున్నాయి, అది కూడా వీరి జీవిత భాగస్వామి కారణంగా ఏ విధంగా వీరు అభివృద్ధిలోకి రాబోతున్నారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, దేవతారాధన ఏ విధంగా పాటించాలి అనేటువంటి పూర్తి విషయాలను తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.